హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ యొక్క ఈ మాడ్యూల్ కి స్వాగతం. నేటి వీడియోలో ఇంజిన్ స్టార్ట్ కానప్పుడు తేలికపాటి మోటార్ వాహనాలు లేదా భారీ మోటార్ వాహనాల ట్రబుల్ షూట్ ను నేర్చుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇంజిన్ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలు సరిచేయడం, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ రెండు, అధిక ఇంధన వినియోగాలకు గల కారణాలు సరిచేయడం, ఇంజిన్ వేడెక్కడానికి గల కారణాలను సరిచేయడం, తక్కువ విద్యుత్ ఉత్పత్తికి గల కారణాలు సరిచేయండి, ఇంజిన్ ఆయిల్ వినియోగానికి గల కారణాలు సరిచేయండి, తక్కువ లేదా అధిక ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ యొక్క కారణాలను సరిచేయడం, ఇంజిన్ శబ్దం యొక్క కారణాలను సరిచేయడం. కావలసిన టూల్స్ ఏంటో చూద్దాం. ట్రైనిస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ సెట్ 1, టార్క్ రెంచ్ 1, ఫీలర్ గేజ్ 1, మల్టీ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 1, మల్టీమీటర్ 1, ప్రెషర్ గేజ్ 1, ఇంజెక్టర్ పరీక్ష యంత్రం 1, కిరోసిన్ అవసరం మేరకు, సోప్ ఆయిల్ అవసరం మేరకు, లూబ్రికెంట్ ఆయిల్ కావలసినంత, క్లీనింగ్ క్లాత్ అవసరం మేరకు, ఎమరీ పేపర్ అవసరం మేరకు, గ్రీజు అవసరం మేరకు. విద్యుత్ కారణాల వల్ల ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. పట్టు కోల్పోవడం లేదా తుప్పు పట్టడం కోసం బ్యాటరీ టెర్మినల్స్ ను తనిఖీ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ వదులుగా ఉన్నట్లు గుర్తించినట్లయితే తగిన సాధనాలతో టెర్మినల్ ను బిగించండి. బ్యాటరీ టెర్మినల్స్ తుప్పు పట్టినట్లు గుర్తించినట్లయితే బేకింగ్ సోడా మొదలైన క్లీనింగ్ ఏజెంట్లతో టెర్మినల్స్ ను శుభ్రం చేయండి. స్టార్టర్ స్విచ్ ను తనిఖీ చేయండి. స్టార్టర్ స్విచ్ లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే దానిని మంచి దాంతో రీప్లేస్ చేయండి. బ్యాటరీని తనిఖీ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ అంతటా మల్టీమీటర్ ప్రోబ్స్ ఉంచండి మరియు దాని వోల్టేజ్ కొలవండి. తక్కువ లేదా డిశ్చార్జ్ అయినట్లు గుర్తించినట్లయితే బ్యాటరీని రీఛార్జ్ చేయండి. స్టార్టర్ మోటార్ను తనిఖీ చేయండి. స్టార్టర్ మోటార్ను తనిఖీ చేయడం, అది పనిచేయకపోతే లేదా లోపభూయిష్టంగా ఉంటే దాన్ని మంచి దాంతో రీప్లేస్ చేయండి. యాంత్రిక కారణాల వల్ల ఇంజిన్ ప్రారంభం కాదు. ట్యాంక్లోని ఇంధనాన్ని తనిఖీ చేయండి. ఇంధనం లేకపోతే ట్యాంక్కు ఇంధనం నింపండి. అడ్డుపడ్డం కోసం ఇంధన పైపులను తనిఖీ చేయండి. ఇంధన పైపులపై ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే ఫ్యూయల్ లైన్ క్లీనర్ లేదా డీజిల్ ఇంజెక్టర్ క్లీనర్ ఉపయోగించి ఇంధన పైపులను శుభ్రం చేయండి. ఇంధన ఫిల్లర్ ను తనిఖీ చేయండి. మీరు ఏవైనా అడ్డంకులు కనుగొంటే వాటిని మంచి వాటితో రీప్లేస్ చేయండి. సైలెన్సర్ మరియు ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ ను తనిఖీ చేయండి. మీకు ఏవైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని శుభ్రం చేయండి. ఇంజెక్షన్ సమయాన్ని తనిఖీ చేయండి. ఇంజెక్షన్ సమయం తప్పుగా లేదా సరికాకపోతే దాన్ని రీసెట్ చేయండి. వాల్వ్ టైమింగ్ తనిఖీ చేయండి. వాల్వ్ టైమింగ్ సరికాదని గుర్తించినట్లయితే దాన్ని సర్దుబాటు చేయండి. ఫ్యూయల్ ఇంజెక్టర్ పంపును తనిఖీ చేయండి. ఏవైనా లోపాలు కనుగొనబడితే వాటిని సరిదిద్దండి మరియు రీకాలిబ్రేట్ చేయండి. ఇంజిన్ యొక్క కంప్రెషన్ ను తనిఖీ చేయండి. కంప్రెషన్ బలంగా ఉన్నట్లయితే ఇంజిన్ ను వెంటనే సరిచేయండి. అధిక ఇంధన వినియోగం. ఇంధనం లీకేజ్ కోసం తనిఖీ చేయండి. ఏదైనా ఇంధనం లీకేజ్ ను గుర్తించినట్లయితే లీకేజ్ ను సరిచేయండి. ఎయిర్ క్లీనర్లను తనిఖీ చేయండి. ఏదైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని శుభ్రం చేయండి. ఇంజెక్టర్ ను తనిఖీ చేయండి. ఇంజెక్టర్ లో ఏవైనా లోపాలు కనిపిస్తే దాన్ని రీప్లేస్ చేయండి. ఇంధన ఇంజెక్టర్ పంపును తనిఖీ చేయండి. ఏవైనా లోపాలు కనుగొనబడితే వాటిని సరిదిద్దండి మరియు రీకాలిబ్రేట్ చేయండి. ఇంజిన్ యొక్క కంప్రెషన్ ఒత్తిడిని తనిఖీ చేయండి. కంప్రెషర్ ప్రెషర్ పరిధిలో లేకుంటే ఇంజిన్ ను సరిచేయండి. ఇంజిన్ వేడెక్కడం. రేడియేటర్లో నీటి స్థాయిని తనిఖీ చేయండి. రేడియేటర్లో నీటి స్థాయి తక్కువగా ఉంటే రేడియేటర్ను పూరించండి. బాహ్య లీకేజ్ మరియు కొలాప్స్ చేయడానికి రేడియేటర్ గొట్టంను తనిఖీ చేయండి. ఏదైనా లీకేజ్ లేదా కొలాప్స్ కనుగొనబడితే దాన్ని రీప్లేస్ చేయండి. థర్మోస్టాట్ వాల్వ్ తనిఖీ చేయండి. లోపభూయిష్టంగా గుర్తించినట్లయితే థర్మోస్టాట్ వాల్వ్ ను రీప్లేస్ చేయండి. సిలిండర్ హెడ్ బిగుతును తనిఖీ చేయండి. సిలిండర్ హెడ్ వదులుగా ఉంటే దాన్ని బిగించండి. రేడియేటర్ ప్రెషర్ క్యాప్ ను తనిఖీ చేయండి. అది లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే దాన్ని మంచి దాంతో రీప్లేస్ చేయండి. అంతర్గత మరియు బాహ్య అడ్డుపడ్డం కోసం రేడియేటర్ కోర్లను తనిఖీ చేయండి. ఏదైనా అడ్డుపడ్డం కనుగొనబడితే దాన్ని శుభ్రం చేయండి.
నీటి పంపును తనిఖీ చేయండి. ఏదైనా లోపం కనుగొనబడితే దాన్ని సరిదిద్దండి. సైలెన్సర్స్ మరియు ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ ను తనిఖీ చేయండి. మీకు ఏవైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని శుభ్రం చేయండి. స్కేల్ ఫార్మేషన్ లేదా నీటి మార్గాన్ని అడ్డుకోవడం కోసం సిలిండర్ బ్లాక్ ను తనిఖీ చేయండి. ఏదైనా అడ్డంకిని గుర్తించినట్లయితే